ద హౌస్ మేట్ 2 hours 5 minutes ఉంది, కానీ తెలుగులో లేదు, ఇంగ్లీష్లో మాత్రమే చూడాలి ప్రజెంట్ అయితే. ఈ మూవీ రన్ టైం 2 hours 5 minutes ఉంది. ఫ్యామిలీతో అసలు చూడొద్దు. ఇది మనైతే సబ్స్క్రైబ్లు కొట్టండి అయ్యా, లైకులు కొట్టండి అయ్యా. హౌస్ మేడ్ ఈ టైటిల్ వినగానే అబ్బా ఇదేదో మన ఇంట్లో పని మనిషి కష్టాలు కన్నీల్ టైప్ సీరియల్ డ్రామా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేస్తారు. ఈ సినిమాలో సెంటిమెంట్ కంటే సస్పెన్స్ ఎక్కువ, పని కంటే ప్లానింగ్స్ ఎక్కువ. అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడాలా లేక లైట్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం పదండి. మూవీ ఎలా ఉందో చెప్తా. అందుకన్నా ముందు బేసిక్గా స్పాయిలర్స్ లేకుండా ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. ఒక పెద్ద బంగ్లా, అందులో ఒక రిచ్ ఫ్యామిలీ. ఆ ఇంట్లో పని చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది. సాధారణంగా పని మనిషి వస్తే ఇల్లు శుభ్రం అవుతుంది, కానీ ఈ సినిమాలో ఈమె వచ్చాక రచ్చ రంబోలో స్టార్ట్ అవుద్ది. అది ఏంటి అన్నది మూవీ చూడాల్సిందే. మరి మూవీ నాకైతే సూపర్ భయ్య. అరే నిజంగా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీకు సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్, గెస్ట్ చేయలేని ట్విస్ట్లు ఉన్న సినిమాలు ఇష్టమా? అయితే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. స్టార్టింగ్ నార్మల్గా అట్లా స్లోగా స్టార్ట్ అవుద్ది భయ్య. అలాగే ఒక్కొక్క సీన్ వస్తున్నప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్, ఇక సెకండ్ హాఫ్ మాత్రం రచ్చ రంబోలా. ఇక క్లైమాక్స్ ఉంది, అందులో సిడ్నీ స్వీనీ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, కొంచెం లెంతీ ఫీల్ వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే ఏం పర్లేదు, కానీ ఇంగ్లీష్ రాని వాళ్ళకు సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోలేని వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఇంటర్వెల్ క్లైమాక్స్ వచ్చే ఆ సీన్స్ ఉంటాయి కదా, ఆ ట్విస్ట్ బాగా రివీల్ చేశారు. అండ్ సిడ్నీ స్వీనీ ఉందంటే మాత్రం ఈ పాప కోసం ఖచ్చితంగా చూస్తారు చాలామంది. హాట్గా కనిపిస్తూ ఉంటుంది చాలా సినిమాల్లో, ఇందులో కూడా రచ్చలేపింది. మిల్లీ క్యారెక్టర్లో సిడ్నీ స్వీనీ చాలా బాగా చేసింది. ఒక అమాయకమైన అమ్మాయిగా కనిపిస్తూనే తనలో ఒక డేంజర్ యాంగిల్ ఉందని చూపించే సీన్స్లో యాక్టింగ్ అదరగొట్టేసింది. అండ్ అమండా సుఫ్రైడ్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ రాసుకున్నారు. ఇక అందమైన భర్తగా బ్రెండన్ స్కానర్ అదే ఆండ్రూ. ఈ తర్వాత స్టోరీలో వచ్చే ఈ మార్పులు ఉంటాయి కదా కొన్ని సీన్స్లో, ఆ క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా అతను ప్లస్ అయ్యాడు బాగా. మ్యాక్సిమం సినిమా మొత్తం ముగ్గురే ఉంటారు. ముందుకు వెళ్తున్న కొద్దీ అసలు బాధితులు ఎవరు, విలన్ ఎవరు అనేది మంచి ఇంట్రెస్టింగ్గా అసలు ఊహించలేని ట్విస్టులతో రివీల్ అవుద్ది అనమాట. ఫైనల్గా మాత్రం మూవీ నచ్చేసింది, ఎక్కేసింది, అదిరింది భయ్య. థ్రిల్లర్ అయితే మీకు కూడా నచ్చుద్ది, డెఫినెట్లీ చూడండి. మీరు లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగితే సూపర్. మరి ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.